వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకులో బంగారం చోరీ కేసును ఛేదించారు పోలీసులు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాలో 3 దొంగలున్నారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. 2 కేజీల 520 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకులో బంగారం చోరీ కేసును ఛేదించారు పోలీసులు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాలో 3 దొంగలున్నారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. 2 కేజీల 520 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. క్రైమ్ డిటెక్షన్ కి పంపడం జరిగింది. వాళ్ళ హార్డ్ వర్క్ తో ఈ రోజు 3 అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆఫెన్స్ లో టోటల్ 7 మెంబర్స్ కి భాగీదారీ ఉండేవాళ్ళు. వాళ్ళు 2 చోట్ల నుంచి ఉండేవాళ్ళు. ఒకటి బదాయూं యూపీ నుంచి, సెకండ్ బుల్డానా మహారాష్ట్ర నుంచి. సో 4 మనిషి యూపీ నుంచి, 3 బుల్డానా నుంచి కలిసి ఈ ఆఫెన్స్ చేశారు. టోటల్ 7 మెంబర్స్. ఈ ఆఫెన్స్ లో వాళ్ళు వాడుకున్న వెహికల్ మనకు మెయిన్ గా సస్పెక్ట్ దొరికింది. అదే లింక్ తో ఈ మొత్తం కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్షన్ తర్వాత ప్రాపర్టీ కొంత రికవరీ కూడా జరిగింది. దాదాపు 2.5+ కేజీ గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ కూడా చేయడం జరిగింది. మిగిలిన నలుగురు అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ గురించి కూడా టీం ఫీల్డ్ లోనే ఉంది. సో ఈ మొత్తం కేస్ కి డిటెక్ట్ చేయడానికి నేను ఏసీపీ నర్సంపేట్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏసీపీ వర్ధనపేట్ నర్సయ్య, డీసీపీ జనగాం అండ్ ఆల్ టీమ్ మెంబర్స్ మనకు ఉన్న పరిధిలో ఒక 10 ఇన్స్పెక్టర్స్ కి టీం తయారు చేసి ఈ క్రైమ్ డిటెక్షన్ కి పంపడం జరిగింది. వాళ్ళ హార్డ్ వర్క్ తో ఈ రోజు 3 అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆఫెన్స్ లో టోటల్ 7 మెంబర్స్ కి భాగీదారీ ఉండేవాళ్ళు. వాళ్ళు 2 చోట్ల నుంచి ఉండేవాళ్ళు. ఒకటి బదాయూं యూపీ నుంచి, సెకండ్ బుల్డానా మహారాష్ట్ర నుంచి. సో 4 మనిషి యూపీ నుంచి,